జాతీయ రహదారిలో ఇటీవల యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారి వద్ద ఉన్నాం. ఇటీవల ఏదైతే ఈ యొక్క జాతీయ రహదారిలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ యొక్క రాంగ్ వేలో వచ్చేటువంటి వాహనదారుల పట్ల ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రోడ్డు మధ్యలో దారి పెట్టుకుని అటు ఇటు షిఫ్టింగ్ అవ్వడం, అదే రకంగా వన్ వేలో ఉన్నటువంటి దానికి ఆపోజిట్లో వచ్చేటువంటి ద్విచక్ర వాహనాల వల్ల కావచ్చు అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసు యంత్రాంగం కూడా ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఏదైతే ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి డిఎస్పీ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఈ యొక్క జాతీయ రహదారులు ఇటీవల ఎక్కువయ్యాయి యాక్సిడెంట్ పరం, ఏదైతే ఇదే మనం చూస్తున్నాం రాంగ్ వేలో రావడం, ఏదైతే డివైడర్ మధ్యలో నుంచి కూడా షిఫ్టింగ్ అటు ఇటు మారేటువంటి పరిస్థితి. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీన్ని ఏ రకంగా? ఇది ఆపోజిట్ డైరెక్షన్లో గవర్నమెంట్ నిర్దేశించిన ప్రాంతంలో మెయిన్ రూట్లోనే పోవాలి. ఎవరైతే రాంగ్ రూట్లోకి వచ్చినందువల్ల వచ్చే వెహికల్స్ యాక్సిడెంట్లు అయినందువల్ల మా ఎస్పీ గారు, తిరుపతి ఎస్పీ గారు స్పెషల్ డ్రైవ్ చేయమన్నారు. స్పెషల్ డ్రైవ్ నిన్న ఈరోజు 2 days కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా తదుపరి ఉత్తర్వులు వచ్చినంత కంటిన్యూ చేస్తాము. ఈ ఆపోజిట్ డైరెక్షన్కి వచ్చే వాళ్ళకందరికీ మా విన్నపం ఏమనగా, నిర్దేశించిన రూట్లలో పోతే ప్రమాదాలను నివారించుకోవచ్చు, ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే సదుద్దేశంతో ఆడ బ్యానర్లు పెట్టి, అర్థమైందా, వ్యతిరేక దిశలో వచ్చే వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పటివరకు కేసులు ఏమైనా అంటే ఇప్పటివరకు నిన్నటి నుంచి చేస్తున్నారు స్పెషల్ డ్రైవ్, ఎన్ని కేసులు నమోదు చేస్తారు? నిన్నటి వరకు 22 వెహికల్స్ సీజ్ చేసినాం. దానికి ఫైన్లు ఇంపోజ్ చేసినాం. ఇప్పుడు 15 వెహికల్స్ సీజ్ అయినాయి. దానికి కూడా ఫైన్ ఇంపోజ్ చేసి తగు ఎంఏ యాక్ట్ ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రాణాలు కాపాడుకోండి మా క్యాప్షన్. కాబట్టి యాక్సిడెంట్లను తగ్గించుకోవాలి ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అయితే ఇటీవల ఏదైతే చంద్రగిరి నుంచి ఇటు తిరుచానూరు ఫ్లైఓవర్ వరకు కూడా అధిక శాతంలో యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటీవల కాలంలోనే. అంటే ఏదైతే ఈ రకంగా ఇదే రకంతో ఏదైతే ఆపోజిట్లో వచ్చేటువంటి వెహికల్ దారులకి కఠిన చర్యలు అంటే మార్పు రాకుంటే ఎటువంటి చర్యలు ఉండబోతుంది? అదే ఫస్ట్ టైం వార్న్ చేసి తర్వాత ఫైన్ చేసి పంపిస్తాం. అది రిపీట్గా అయితే కన్నా ఆ వెహికల్ మాకు రిపీట్ అయితే కన్నా బండ్లు సీజ్ చేస్తాం. ఇంటర్సెప్ట్ ద్వారా హైవే వెహికల్ కూడా మనం పెట్టేసి స్పీడ్ కంట్రోల్ కోసము ఒక సపరేట్ హైవే ఇంటర్సెప్టర్ ద్వారా ఫైన్లు ఇంపోజ్ చేస్తున్నాము. తర్వాత ఈ 2 అఫెన్స్ల కంటే ఎక్కువ జరిగితే వాహనాలు సీజ్ చేసే పవర్ కూడా ఉంది. కాబట్టి వాహనాలు కూడా సీజ్ చేస్తాం. అయితే మనం చూస్తున్న ఈ యొక్క ఆపోజిట్లో వచ్చేటువంటి వాహనాలకి ఖచ్చితంగా దీనివల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా ఆపోజిట్లో వచ్చేటువంటి వాహనదారులంతా కూడా వారి ప్రాణాలకే కాకుండా ఎదుటి వారి ప్రాణాలు కూడా ముప్పు తెచ్చే విధంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ మీద ఫోకస్ పెట్టినట్టుగా కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్న బారికేడ్స్లో కూడా అవగాహన, ఏదైతే ఆపోజిట్లో వచ్చేటువంటి వారికి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నిర్లక్ష్య డ్రైవింగ్ ధోరణి వల్ల మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దంటూ అంటూ కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎస్పీ ఆదేశాల మేరకే వ్యతిరేక మార్గం ప్రాణాపాయం అంటూ కూడా బ్యానర్లు కూడా ఏర్పాటు చేసి వాహనదారులు మార్పు రాకుంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మార్పు రాకుంటే మాత్రం మరింత కఠినమైనటువంటి చర్యలు కూడా చేపడతామనేసి పోలీసు అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.